మొన్న జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా బెంగళూరు నుండి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆంధ్రాకి వచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పుష్పరాజ్, మణికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా మద్యం సేవించి దాదాపుగా 19 బీర్లు తాగారంట, ఒకరికి మించి ఒకరు. అయితే బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ మరణించారండి. ఆసుపత్రులకి తీసుకెళ్తున్న సమయం కూడా లేకుండా పోయింది. చూసారా మద్యం ఎంత పని చేసిందో? నేను చెప్పేది అదే, మద్యానికి బానిస అవ్వకండి, మద్యం తాగకండి. అయినా ఇవేం దిక్కుమాలిన పందాలు సార్. ఇక పందాలు ఆడడానికి వేరే కాన్సెప్టే దొరకలేదా? తాగడంలో పందెం ఏంటి? నువ్వు తాగుతావా నేను తాగుతావా ఎక్కువ అంట. మరి కొంచెమైనా బుద్ధి ఉండాలి సార్. మీరు ఎలాగో చచ్చిపోయారు, పాపం ఒకసారి మీ భార్య పిల్లల గురించి ఒకసారి ఆలోచిస్తే కళ్ళ నుండి కన్నీళ్ళు కూడా ఆగట్లేదు. ఎవరైనా సరే ఈ వీడియో మద్యం తాగాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అబ్బా. అయినా పందాలంటే ఇవేంటండి? తప్పండి, మీరు పోయారు హ్యాపీగా, మీ భార్య పిల్లలు క్షోభ వర్ణనాతీతం అండి. తప్పు సార్, మీ పేరెంట్స్ని బాధ కలిగించారండి మీరు చాలా.